సుమతికి ఎలా ఉంది అన్నపూర్ణ? నొప్పులు వస్తున్నాయి బాబు గారు. తొలిసారి కదా, కాస్త కష్టంగా ఉంది. త్వరగా వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే, జాగ్రత్త. సరే. అమ్మాయిని చేసుకుని నాన్నగారికి చెప్పేస్తాను సుమతి. నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తాను. వద్దండి, వద్దు. సాని కొంపలో పుట్టిందాన్ని వెలయాలిగా రాలిపోవాలని తప్ప ఇల్లాలిగా మిగిలిపోవాలని ఆ భగవంతుడు నా నుదుట రాయలేదు. ఎంతో సాంప్రదాయమైన మీ కుటుంబంలోకి నన్ను తీసుకెళ్లి మీ నాన్నగారి మనసు నొప్పించకండి. గాలి చెప్పుల్లాంటివండి మా బ్రతుకులు. గడప దాటి అడుగు బయట పెట్టేటప్పుడు తప్ప చెప్పుల్ని ఎవరైనా ఇంట్లోకి తీసుకెళ్తారా? సుమతి, అవునండి. మీ నాన్నగారు కుదిర్చిన పెళ్లి చేసుకోండి. చిలకా గోరింకిల్లా మీరిద్దరూ కలిసి కాపురం చేస్తుంటే చూసి ఆనందిస్తారు. మీకు భార్యను కాలేకపోయినా మీ బిడ్డకి తల్లిని అవుతున్నాను. ఆ ఆనందం నాకు చాలండి, చాలు. నా కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆ దేవుడు తప్ప నా ఈ దేవుడని ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనండి, చెప్పను. చెప్పండి, నా చేతిలో చెయ్యేసి చెప్పండి. ఈ చేతిని వదిలేసి మరో చేతిని అందుకుంటానని ప్రమాణం చెయ్యండి. నాకు తెలుసండి, కేవలం నాస్తి కోసం అంతస్తు కోసం నా మీద వల విసిరారు మీ తండ్రి కొడుకు. తాళి నా మెళ్ళో, బిడ్డ దాని ఒళ్ళోనా? రూపాయి కాగితం చూపిస్తే కుష్ఠరోగం మీదైనా పడిపోయే ఆ సానిది మీకు ఇష్టమైందా? రేపా బజారు దాని కడుపున పడ్డ దరిద్రుణ్ణి నా కొడుకుని కొంపకు తెచ్చి ఆస్తి రాసివ్వాలని ప్రయత్నించారో నేను రాక్షసుగా మారిపోతాను. మీ అంతం చూస్తాను, జాగ్రత్త. ఎవరండి? అన్నపూర్ణమేనా మాట్లాడేది? అవునండి. మీరెవరు? ఈ పక్కన ఉన్న కిటికీలోంచి చూడు. బయట ఒక పెద్ద కారు కనిపిస్తోందా? కనిపిస్తోంది. సుమతికి పుట్టబోయే బిడ్డను నువ్వు తీసుకెళ్లి ఆ కారులో ఉన్న వాళ్ళకి అందజేయాలి. బిడ్డనా? ఎందుకు? ఇది నీ భర్త గొంతు. మా మాట వినకపోతే నువ్వు ఇక గొంతును వినలేవు, మనిషిని చూడలేవు. హలో, 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 హలో. ఇంట్లో ఉంటాడు. ఇటు
ఆ నర్సు మెరుపు కాంతిలో నన్ను బాగా చూసింది. ఈ రంజిత్ చేసే ఏ పనికి సాక్ష్యం ఉండకూడదు. అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ, ఏమిటమ్మా? నా బిడ్డ, నా బిడ్డేదమ్మా? బిడ్డ పుట్టగానే పోయిందమ్మా. చచ్చిపోయిందా? అయిపోయిందండి, అంతా అయిపోయింది. మీరు నాకు ఇచ్చిన వరాన్ని బుగ్గిపాలు చేసుకున్నాను. అంటే భార్యవు కాకుండా తల్లివి కావడానికి వీల్లేదని ఆ భగవంతుడు నన్ను శపించాడండి. అనేది మన బిడ్డ, మన బిడ్డ. ఒరే రంగా, చచ్చిందనుకుంటాను. దీన్ని తీసుకెళ్లి ఆ శ్మశానంలో విసిరాయి. మీరు ఆ దుర్మార్గుల చేతిలో ఎలా చిక్కుకున్నారండి? మీకు కీడు చేస్తామని నన్ను భయపెట్టి నా చేత సిల్లిగానే బిహేవ్ చేయాల్సి ప్రసాద్, కట్టుకున్న భార్య మీద చేయి చేసుకోవటం సంస్కారం కాదు. స్నేహితుడి భార్యను అనుభవించేవాడివి సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా?
సుమతి ఏమండి ఏమిటండి ఏం జరిగిందండి ఏం జరిగింది సుమతి నా భార్య నన్ను మోసం చేసింది. వాళ్ళ మార్పు కరెక్ట్ పెంచేసి వాడు సులోచన లొంగ తీసుకొని నన్ను చావు దెబ్బ తీశాడు. సుమతి నన్ను బ్రతికించు, డాక్టర్ని పిలిపించు. నేను చావకూడదు, బ్రతకాలి, వాడి మీద కసి తీర్చుకోవాలి. సుమతి నేను బ్రతకాలి, వాడి మీద కసి తీర్చుకోవాలి. నన్ను బ్రతికించు సుమతి, డాక్టర్ని పిలిపించు, డాక్టర్ని పిలిపించు. సుమతి డాక్టర్ని. ఏమండి నేను సగం కాలేకపోయినా మిమ్మల్ని చూస్తూ సగం ఆనందం పొందేదాన్నంటే నుంచి దూరం చేసిన ఆ రంజిత్ మీద కసి తీర్చుకుంటాను. మీ కోరిక తీర్చడం కోసం, వాడి శవాన్ని కళ్ళ చూడడం కోసం నేను బ్రతుకుతానండి, బ్రతుకుతాను. పగే ఊపిరిగా, ప్రతీకారమే ప్రాణంగా బ్రతికి వాడి మీద కక్ష సాధిస్తాను, కక్ష సాధిస్తాను. అమ్మ ఊళ్ళో ఉన్న ఎచ్చదనాన్ని ఈ సిటిబూడిగలో అనుభవిస్తున్నావా? తల్లి గుండె మీద పడుకోవలసిన దానివి నేల తల్లి గుండెల మీద నిద్రపోతున్నావా? బాబు నువ్వు ఏడకూడదు నాన్న. ఈ లోకాన్ని చూసి నవ్వాలి, తగిన గుణపాఠం నేర్పాలి. పాలు తాగుతున్న నువ్వు అతి త్వరలో నిన్ను నన్ను అనాథలు చేసిన ఆ రాక్షసుల రక్తం తాగాలి. తాగరా, తాగు. మేడం గారు ఎక్కడున్నారు రఘుపతి? మీకోసం ఎదురు చూస్తున్నారు. మేనేజర్ వెళ్ళిన పని ఏమైంది? సెంట్రల్ జైల్లో ఉన్నాడు మేడం. గాలి కంటే వేగంగా, చావు కంటే కర్కశంగా ప్రవర్తించగల మంచి మనిషి అని విన్నాను. అటువంటి మనిషి జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లను ఒకడు మానభంగం చేయడానికి ప్రయత్నించాడట. అది చూసి ప్రతాప్ ఆడదంటే అమ్మరా, ఆడుకునే బొమ్మ కాదు.
చెయ్యి నరికేశాడా? అవును మేడం. అంటే ఆడదాని కన్నీరు తుడిచే సుగుణం, అనాథల బాధలు తీర్చే మంచితనం గల మనిషి అన్నమాట. అటువంటి వ్యక్తితోనే నాకు అవసరం ఉంది. ఆ ప్రతాప్ జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతున్నాడు? వాడు ఈ పూటే రిలీజ్ అవుతున్నాడు. ఈ పాటికి రిలీజ్ అయ్యే ఉంటాడు. వాడికి ఎదురు సాక్ష్యం చెప్పి లేనిపోని గొడవ తెచ్చిపెట్టుకున్నాను. వాడు సరాసరి నా ఇంటికే వచ్చి నన్ను పచ్చడి చేసుకుని సద్దనంలో నందుకు తినేస్తాడు. ఏమయ్యా, అప్పుడు ఏం చేయాలో మీకు గుర్తుందా? గుర్తుంది బాబు. వాడు వచ్చేలాగా రోజు పత్రం సిద్ధం చేసి ఉంచాలి. ఎందుకయ్యా నన్ను పత్రం చేసుకోవడానిక? ఏమిటయ్యా కర్మ? ఇదిగో నా ఒంటికి వాడి వేరు కూడా తగలడానికి వీలు లేదయ్యా. అందుకే నేను ఇక్కడ డబ్బు ఇచ్చింది. అవును, 50 రూపాయలు తక్కువ ఇచ్చారండి బాబు. 50 కదటయ్యా, సర్దుకోవయ్యా. అలాగే బాబు. వాడు మిమ్మల్ని పచ్చడి చేసుకోవడానికి రాగానే ఒక చెయ్యి ఆడికిచ్చి మిగతా బాడీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఏమిటి, ఒక చెయ్యి వాడికి ఇస్తారా? దిక్కుమాలింది ఒక చెయ్యి బాబు. సర్దుకోండి. ఓహో, నేను డబ్బు 50 రూపాయలు నేను సర్దుకోమన్నానని మొత్తం నన్ను చెయ్యే సర్దుకోమంటావా? సరేలేవయ్యా మనిషి. అయ్యయ్యో, ఇదిగోనయ్యో, చెయ్యే కాదు గోరు కూడా తినడానికి వీల్లేదు. మీరేం భయపడకండి బాబు. ఈ జయశంకర్ పేరు తలుచుకుంటూ పంకా వేసుకుని హాయిగా పడుకోండి. నాయనా, జయశంక జయశంక అని పేరెట్టుకున్నావు. మీ పూర్వీకులు ఎవరైనా యుద్ధంలో శంఖాలు బాకాలు ఊదేవారా? జయశంకర్ అంటే జేమ్స్ శంకర్ ఖాన్. నేను భారతీయుని బాబు. అన్ని మతాలు అన్ని కులాలు నావే. అంచేత అన్ని మతాల్ని ఓల్మెత్తంగా ఓ పేర్లో పెట్టుకుని ఇరికించేసుకున్నా. మతాలన్నింటినీ ఒక పేర్లో ఇరికించుకున్నావు కానీ నాయన, నన్ను మాత్రం తీసుకెళ్లి ఆ ప్రసాద్ గారి చేతిలో ఇరికించుకు నాయన. మీరేం భయపడకండి. ఈ రోజు ఇంట్లో ఒక శవం శ్మశానికి వెళ్ళడం ఖాయం. ఎవరిది? అది ఇప్పుడిప్పుడే చెప్పలేను. మీదైనా కావచ్చు, ఆడదైనా కావచ్చు. అయ్యో, ఇలా మాట్లాడి నన్ను భయపెట్టకయ్యా. నా శవం చిట్టుకెళ్ళాలి కదా వదిలించుకున్నది. ఊరికేనా బాబు? ఇక చూసుకోండి ఈ జయశంకర్ దెబ్బ. ఆ ప్రతాప్ గారు రాగానే కైమా కింద కొట్టేసి కిలోల కింద మెత్త. నాకు కిలో ఉంచు బాబు. అలాగే. ఓ ఎన్సూట్ గారా, గుడ్ మార్నింగ్. దిక్కుమాలింది, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే మన ఈ ప్రతాప్ రెడ్డి వెధవ, ఆ వెధవ ఆనాడు నాకెదురు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపించావు, గుర్తుందా? గుర్తుందా? నాకు గొంతు బాగాలేదు. ప్రతాప్ నిజంగా నువ్వు ఆపేసుకుని అలా సాక్ష్యం చెప్పినందుకు నీకు ఘన సన్మానం చేయబోతున్నాను మిస్టర్ బాబురావు. నలుగురిలో ఘన సన్మానం చేయబోతున్నాను. ఏంట్రా పాపం, నిన్నదాకా బాగానే ఉన్నాడు గైనా. ఇది వేసారంటావా? నల్లడము నిలవేసుంటాడు, పోలీసులు సిలువేసుంటారు. ఇచ్చామన్నా పట్టిందేమోరా. రే దిక్కుమాలిని ఏమిట్రా నన్ను గురించి ఎలా అనుకుంటున్నారు? అలా పొలం కాడ తీసిపోతున్నాడు, ఏలాడుతున్నారేంటి బాబు? వేలాడటం ఏమిట్రా? నేను కావాలనే వేలాడుతున్నాను. రే, ఏ ప్రతాప్ కూడా వచ్చి నన్ను తన్ని ఇలా ఏలాడించడం అపార్థాలు చేసుకోకండి. ప్రతి శనివారం 1 గంట ఇలా ఏలాడితే దిచ్చి దిగిపోతుందని మా బాబా గారు చెప్పారు. అంచేది మా పాలని పిలిపించి ఇలా ఏలాడి కట్టించుకుని ఏలాడుతున్నాను. ఆహాహా, ఎంత బాగుందిరా, చాలా బాగుంది. రే, మీరు కూడా ఇలా ఏలాడతారా? రండి. తప్పండి. అదేంటి బాబు, దిష్టి బొమ్మలు ఏలాడుతున్నారు? సరదాగా వేలాడితే బాగుంటుందని వేలాడుతున్నాను. నా దగ్గర డబ్బు తీసుకుని సమయానికి జారుకుంటావా? ఆ ప్రతాప్ గారు వచ్చి నన్ను పట్టాన్ని మేత్తు తగిలించి వెళ్ళిపోయాడే. వచ్చాడు వాడు. నాయాలు రాయ్, నేను టీ తాగడానికి వెళ్ళానని తెలిసి వచ్చాడన్నమాట. బాబు, ఈసారి రానే ఆ నాయాలి కాళ్ళు ములక్కల్లా ఇరిచేసి పులుసు కాసేస్తా. పులుసు. హలో మిస్టర్ పులుసు, ఇక్కడే ఉన్నాను బ్రదర్. అమ్మ నాయాల, ఇక్కడున్నామన్నమాట. నన్ను పులుసు కాస్తావో నువ్వు పులుసు కారిపోతావో చూద్దాం. దూరంగా ఎందుకురా, కుప్పిగెత్తులేస్తావు? దమ్ముంటే దగ్గరారా. రారా దద్దమ్మ. నేను పోయానా ఉన్నానా? కొన్నాళ్ళలో పోవటానికి ఇంకా మిగిలే ఉన్నావురా. నేను తలుచుకుంటే ఆ కత్తిని గుండెల్లో గుచ్చుకునేలా చేయగలను. కాకరపుకే బెదిరి అదిరిపడేవాడివి నువ్వు కాకలు తిరిగిన రౌడీవే. తిరిగి నాయాల.
మా అన్నమే చేయి చేసుకున్నాడు ఎవరు రావాడా? ఏమనుకున్నాయి బుజ్జి అంటే ఈసారి నీ తొప్పేళ్ళు లేపేస్తాను చూడు. అమ్మా నా దగ్గరే తప్పించుకుంటావా? ఈ దెబ్బతో నీ మొహం ఉబ్బిపోత చూడు. వదులు వదులు. ఇంటి పనులు చేసుకోవాల్సిన నీ చేతిలో కొంటి పనులు చేయకూడదు. హచ్చలకడి పాఠాలు చెప్పొచ్చుడయ్యా పంతులు గారు. మా అన్నను ఎందుకు కొడతావయ్యా? ఎందుక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న పెద్ద మనిషిని చూడు. అతను ఈ పేదవాళ్ళందరినీ బురుడి చేసి బుట్టలో వేసుకుంటున్నాడు. అతనికి పాఠాలు చెప్పాలని నేను వస్తే మీ అన్నయ్య అడ్డుపడ్డాడు. అందుకే అతనికి కూడా దిద్దించాను. ఆవిడ సంగతి మనకు తెలుసులేవయ్యా. మురిగుంట్లో పాల కాసుపడి ఉంటే నాలుగుతో ఎరుగుతునే రకం. అలాంటి దెబ్బ కొట్టి 4 డబ్బులు సంపాదించి ఇదిగో ఈ అనాథ పిల్లలకి కాస్త ముద్ద పడేద్దామనే మంచి ఉద్దేశంతో మా అన్న పనిచేశాడు. అది తెలియకుండా నువ్వు మా అన్నను కొడతావు? ఎంత మంచి మనిషి అయితే ఐఎమ్ సారీ. పర్వాలేదు బాబు, ఇందులో మీ తప్పే ఉంది. సరే వస్తానమ్మా. వదన పిల్లలు. మీరంతా వెళ్ళిపోతే దిక్కుమాలిన నా గట్టే ఉంటారా? నీది దిక్కుమాలనే కదా పిసిని గుట్టు పడండి, పడండి. దిష్టి బొమ్మలాగా. లఘుశంక తీసుకోవాలి, కొంచెం కట్టు విప్పరా. రే జయశంక, జయశంక, రే జయశంక, రే జయశంక, బొంబాయి నుంచి బలబీర్ సింగ్ ని పిలిపిస్తాను ఉండరా, పిలిపిస్తాను. ఏయ్ ఏమిన్నా ఇలా నిలబడ్డా? అమ్మా నువ్వా? ఊరికి దిష్టి తాగకుండా ఊరికే నిలబడ్డానమ్మా. అదంతా ఉంటుందమ్మా. ఓ పెద్ద రౌడీ బాబు గారిని పిచ్చిగా వాయించేసి ఇలా కట్టించాడు. నువ్వు నోరు మీరా సత్యహరిశ్చంద్రుడు అన్న కొడుక, నిన్న అమ్మవారు వేసుకుపోను. నేను ఇంత అవమానిస్తాడా? ఎవడు వాడు చెప్పు. ఏమ్మా వాడు తల తీసి పాతి పెడతావా? కాదు, అతనికి దండ వేసి దండం పెడతాను. అదేమిటమ్మా కన్న కూతురు పోయింది. కన్న కూతుర్ని కనుకనే ఇన్నాళ్ళు నీకు మర్యాద చేయలేకపోయాను. ఈవేళ నీకు ఇంత సన్మానం చేసిన హీరో ఎవరో గాని అతనికి నా జోహార్. కర్మ కర్మ. అయ్యో తల కొట్టుకుందామంటే చేతులు కూడా కట్టేశారే. పోనీ నా చెయ్యవనా? వద్దులే. వద్దా? ఇదిగో క్యారెట్, తింటే తిను, తినకపోతే పో. ఎలా తిన్నామ్మా? చేతులు కత్తులు విప్పు. అమ్మమ్మ తప్పమ్మా. కాసేపు ఇలా నిలబడితే చేసిన పాపాలు కొన్నైనా కడుక్కుపోతాయి. కట్లు విప్పి కన్న కూతురుగా నేను నీకు ఆ ద్రోహం చేయలేను. ఐఎమ్ సో సారీ. అమ్మా ఇదిగో మీ అమ్మకి విషయం చెప్పకే, దిక్కుమారింది నా పరువు పొట్లం కట్టేస్తుంది. చెప్పకుండా ఉండాలంటే కాస్త ఫీజు అవుతుంది నాన్న. ఒక 100 రూపాయలు ఇచ్చేయి. ఎంత? 100? లేదమ్మా, దిక్కుమాలింది ఈవేళ డబ్బిచ్చి మరీ కొట్టించుకుని ఇలా కట్టించుకున్నాను. జేబులో చిల్లర ఉంది, తీసుకో. అమ్మా మర్చిపోకము. అలాగే. అమ్మా నాన్న దేవి సమానం అన్నారు. అమ్మ అడిగితే గాని ఈ విషయం చెప్పను నాన్న. గుడ్ బై. అమ్మా అమ్మా. ప్రతాప్ అంటే నువ్వేనా? నిన్నే. నన్ను పిలిపించింది మీరేనా? అవును. ఎందుకు? మేనేజర్, ఇది నువ్వు చేయబోయే పనికి అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయ్యాక ఇంతకు 10 రెట్లు ముడుతుంది. కిరాయి చూస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అంటే పని చాలా ప్రమాదకరమైందన్నమాట. ఓకే, ఏమీ నేను చేయాలి. మేనేజర్, ఆ ఫోటోలోని వాడి పేరు రంజిత్. ఇంతవరకు వాడి కోసం 7గురిని పంపించాను. అందులో 6గురు ఆహుతైపోయారు. 7వ వాడు మాత్రం కొస ప్రాణాలతో తిరిగొచ్చి ఆ ఫోటో కొన్ని వివరాలు తెలియజేసి కన్ను మూశాడు. నువ్వు ఏ పనైనా అవలీలగా సాధించగలవని విని నీకు కబురు పెట్టాను. ఆ దుర్మార్గుణ్ణి పట్టి తీసుకొచ్చి నా కళ్ళ ముందుంచాలి, ప్రాణాలతో. ఇతని మీద మీరు ఎంతగా పగబోనటానికి కారణం? అది నీకు అనవసరం. అయితే ఈ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే డబ్బు ఎక్కువ తీసుకో. నేను డబ్బు కోసం పనిచేసే మనిషి అవును, కానీ డబ్బిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధపడే మనిషిని మాత్రం కాను. నీతిని నిజాయితీని డబ్బు కోసం తాకట్టు పెట్టే మనుషులు కొందరుంటారు. వాళ్ళని వెతుక్కోండి. గుడ్ బై. ప్రతాప్, చూడు, నా కళ్ళలోకి చూడు ప్రతాప్.
నోరు అబద్ధం చెప్పినా నిజం కళ్ళల్లో తెలుస్తుందంటారు. చూడు, నాలో అన్యాయం ఏ కోసాన్నైనా కనిపిస్తోందా? నా మాటల్లో అక్రమం లేశమైనా వినిపిస్తోందా? ప్రతాప్, ఆ నీచుడి కారణాన నా సుఖాన్ని సంతోషాన్ని పోగొట్టుకుని జీవోత్సవల్లా బ్రతుకుతున్నాను. ఈ 25 ఏళ్లుగా నా కంటికి ఆ రాక్షసుడి రూపమే తప్ప మరేమీ కనిపించడం లేదు. వాడు సజీవంగా నా చేతికి చిక్కాలి. వాడి రక్తం నేను కళ్ళ చూడాలి. అదే అదే నా కక్ష. కన్నీటి కరిగిపోయే అలవాటు నాకు లేదు. కానీ నీ కన్నీటి వెనుక బయటకు చెప్పుకోలేని భయంకరమైన గాథ దాగుందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నా. నిజమే, అయినా డబ్బు తీసుకోకుండా పనిచేసి పెట్టే బలహీనత కూడా నాకు లేదు. మేడం, సరిగ్గా ఈ రోజు నుంచి 30వ రోజున రంజిత్ని మీ ముందుంచుతాను, మీరు కోరినట్టు ప్రాణాలతో. ఓకే, బాయ్. అమ్మా, అమ్మా, వచ్చేసావు నాన్న. ఇవాళ పొద్దునే విడుదల చేశారమ్మా. ఉద్యోగం వెతుక్కోవడంలో కాస్త ఆలస్యమైంది. ఉద్యోగం దొరికిందా బాబు? దొరకటం ఇంతవరకు ఈ ప్రతాప్ కోరుకున్నదేది చేతికి అందకుండా పోలేదమ్మా. పోన్లేనన్న, ఇన్నాళ్ళకు ఆ దేవుడు కరుణించాడనమాట. నిన్ను నేను ఏ లక్ష్యంతో పెంచాను, దానికి భిన్నంగా నువ్వు ఇలా చీటికి మాటికి జైలు పాలవడం చూసి ప్రతి క్షణం కుమిలిపోయేదాన్నిరా. లక్ష్యం లక్ష్యం 1,00,000 సార్లు చెప్పావో తప్ప అదేమిటి ఎంతవరకు చెప్పేమిటమ్మా? దాన్ని సాధించే ధైర్యం సామర్థ్యం నీ కొడుకులేవనే భయమా నీకు? ఎందుకు మా నా దగ్గర తెస్తావు? అమ్మా, 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 ఈ ఫోటో నీకెక్కడిది? ఈ దౌర్భాగ్యుడు తెలుసా నీకు? తెలీదమ్మా, తెలుసుకోవాలి. వాడిని వెతికి పట్టుకుని మరొకరికి అప్పచెప్పాలి. అదే నా కొత్త ఉద్యోగం. అది నీకు సాధ్యం అవుతుందా నాన్న? ఏమ్మా, నీ కొడుకునంత చేతగానే వాడిగా పెంచావా? కానీ కానీ వాడు పచ్చి రక్తం తాగే రాక్షసుడా. అది నీకెలా తెలుసమ్మా? చెప్పమ్మా, అది నీకెలా తెలుసు? నా ధ్యేయానికి రాక్షసుడికి చాలా సంబంధం ఉంది ప్రతాప్. ఇంతకంటే నేను నీకేం చెప్పలేను. కానీ వీడెక్కడ ఉంటాడో ఎలా తెలుసుకుంటాను? భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసినా సరే వాడిని తెలుసుకుంటాను. ఇవాటి నుంచి 30 రోజుల్లో వాడిని పట్టుకుని అప్పచెప్తానని వాడికి మాటిచ్చా. 30వ రోజు వాడిని వాళ్ళకి అప్పచెప్పేలోపు 29వ రోజు ఒక్కసారి ఆ కిరాతకుండా నా దగ్గరికి ఇచ్చుకున్నా. అమ్మా, కారణం అడగకుండా ఏ పని చేయొద్దని నువ్వే చెప్తావు. అయినా నేను ఇప్పుడు నిన్ను కారణం అడగబోటం లేదు. నీ కన్నీటికి కారణమైన ఆ దుర్మార్గుడే నా ప్రశ్న సమాధానం చెప్తాను, చెప్పేటట్టు చేస్తా. ఆ రోజు వాడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా వాడి కళ్ళ వెంట కన్నీరు కాదమ్మా, చిక్కటి రక్తం ఆరోగ్యమే మహాభాగ్యం ఇలా బోర్డులు కట్టుకుంటే సరిపోదయ్యా. ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఈ స్వీట్స్ మీద ఎన్ని ఈగలు వాడుతున్నాయో చూసావా? వీటిని తింటే మనుషులకు రోగాలు వస్తాయి. వీటన్నిటి మీద పళ్ళాలు వెయ్యాలి. పరిశుభ్రత అనేది పరాయి వాళ్ళు చెప్తే వచ్చేది కాదయ్యా, మనిషి తనకి తానుగా నేర్చుకోవాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు తెలుసా? మీరు తెలుగులో మాట్లాడితేనే తెలియలేదే, ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడి తెలుసా అంటే ఎట్లా తెలుస్తుందండి? అసలు ఎవరయ్యా ఈ ప్రొపరేటర్ బుజ్జం అంటే ఎవరు? బుజ్జమ్మ అంటే తెలియదండి, బదారు బుజ్జమ్మ. మీరు ఈ విషయాలు చేసర బాసర భాషలో ఇంగ్లీష్ లో ఆడుతూ మాట్లాడండి. మాట్లాడతాను. ఈ బదారు బుజ్జమ్మ సంగతి తేల్చేస్తాను. నోట్ డౌన్. ఏమయ్యా, నువ్వేనా ఈ హోటల్ వాడరవే? హోటల్ ఓనర్ నేనైతే గల్లా పెట్టుకాడు కూర్చుంటాను కానీ పిండి రుబ్బుతాను సార్. మరి ఎవరయ్యా మీ ఓనరు? బుజ్జమ్మ, బజార్ బుజ్జి అంటారు. ఈ బజార్లో ఉన్న కొట్లన్నీ బుజ్జమయ్యానా? ప్రతివాడు బుజ్జి 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 అంటూ బుజ్జి భజన చేస్తున్నాడు. రూల్ ప్రకారం కేసు పెట్టి మీ బుజ్జమని జైల్లో ఇచ్చేస్తాను. ఈ వాళ్ళతో మీ బుజ్జమ్మ అంటూ. ఎవడో రాయి పెట్టుకోండి, ఎవడో అన్నావా?
ఇంకో రాయి పడతా జాగ్రత్త. గవర్నమెంట్ ఆఫీసర్ల రాళ్లతోనూ రొప్పలతోనూ కొట్టడం నేరమని నీకు తెలీదా? ఐక్కలకని బీదోళ్ళ కడుపు కొట్టడం కూడా నేరమని నీకు తెలీదా సారు? నువ్వు బేదానివా? ఓకే, ఈ బజార్లోనే నీకు 4-5 కొట్లున్నాయి. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావులే. ఇందులో వచ్చే సంపాదనతో చాలా మంది బీదోళ్ళు పోషిస్తున్నారు సారు. ఇదిగో ఈ బజార్ బుజ్జి అంటే పేట మొత్తానికి వణుకు. నాతో ఏదైనా గొడవ పెట్టుకున్నారా ఈ జనం అందరూ చేరి మీ కీళ్ళ కొట్టి పళ్ళు కుట్టుకుంటారు. పళ్ళు అయితే చూడు బుజ్జమ్మ, నెంబర్ 1, కీళ్లతో పళ్ళు కొట్టుకునే నీ జనం చాలా అపరిశుభ్రంగా ఉంటున్నారు. పిండి రుబ్బే చోటే చేతులు కడగటం, చెత్త పోయటం, చేయకూడని పనులు చేయటం, ఇంకా ఏవేవో చేస్తున్నారు. వాటన్నిటికీ విడివిడిగా ఏర్పాటు చేయి, లేదా రేపు ఈ పాటికి నిన్ను కోర్టుకు రప్పించి బోన్లో నిలబెట్టిస్తాను. నెంబర్ 2, నీ స్వీట్ స్టాల్లో ఎక్కువగా ఈగల కాపురం ఉంటున్నాయి. ఆ పదార్థాలన్నిటి మీద విడివిడిగా మూతలు వేయించకపోయావో రేపు ఈ పాటికి నువ్వు నోటీస్ అందుకుంటావు. అండర్స్టాండ్? ఎవరు? నేనండి. ఏం కావాలి? ఏం కావాలండి? ఇదండి. రాధ చెప్పిందా? రాధ? అవునండి, రాధే చెప్పిందండి. ఇల్లు దొరక నేను పడుతున్న బాగా చూసి రాధ చెప్పిందండి. అతికిచ్చేది పై పోషన్, అమ్మాయి పైన ఉంది, వెళ్ళు. ఎవరు? ఎవరండి? నేనే ఏదో ఇల్లు అద్దెకిస్తారని చెప్పి వచ్చాను. అమ్మ చెప్పిందా? అమ్మనగా మీ అమ్మ చెప్పింది రాధ. రాధ గారు అనండి. సారీ, ఫర్గాట్ డెడికేట్. ఇట్స్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ, ఫర్గాట్ డెడికేట్. ఐఎమ్ వెరీ సారీ. సీజన్ మారిందో ఏమిటో కదండి, ఒకటే ఒక్క పోస్తుందండి. ఇంట్లో దిగాక ఏసీ చేసుకుందరు గాని. తప్పకుండా ఏసీ చేయాలండి, లేకపోతే నా భోజనం కూడా సహించదు. ఇదిగో ఇల్లు చుట్టానికి వచ్చారా? ఆ కిటికీ కేసు చుట్టానికి వచ్చారా? కిటికీ ఉందండి, మామూలు కిటికీగా. మా ఆచార ప్రకారం ఈశాన్యంలో పల్లం ఉండాలి, ఉందో లేదో చూస్తున్నా. అన్ని ఉన్నాయండి. ఇదిగో మిస్టర్, ఇది హాలు. ఆయన సరే అండి, హాలు విచారంగా ఉంది. అవును, ఇదేనా మెయిన్ రోడ్డు? అవును. ఐసి చాలా వెడల్పుగా ఉందండి, మా ఊరు కాలం అంత ఉంది. చెరువంతుంది. ఇలా జబ్బు వచ్చేటట్టు కొట్టి మరీ చెప్పాలండి. సారీ అండి, ఇది నాకు చిన్నప్పటి నుంచి వస్తున్న బ్యాడ్ హ్యాబిట్. అలాగా? ఏమండోయ్, చూడండి, అది బెడ్రూమ్. అదేమిటండి అలా పరిగెత్తారు? మీ చేతి కందితో కొడతారు కదండి, అందుకని. అదే కొట్టండి, వాడు వెళ్ళిపోయాడు. ఎవడు? అదేనండి, వాడేనండి, ఆ స్టీల్కి అమ్ముకునే వాళ్ళండి. వాడు ఇల్లు అద్దుకున్నట్టు వాడే చెప్పాయండి. ఓహో. అవును, అద్దెంతన్నారండి? ఇంకా ఏమనలేదండి. అనండి. అన్నండి. ఏమండి? ఇలా మీకేది నచ్చినా మమ్మల్ని బాధేస్తే మాకు బాధ కదండి. బాధనండి, మీరేం బాధపడకండి. అనండి. ఓకే అంటాను. నెలకు 500, 3 నెలలు అడ్వాన్స్. 6 నెలలు ఇస్తామండి. 10 గంటల కింద లైట్స్ ఆఫ్ చేసేయాలి. నేను అసలు లైట్లే వేయనండి. ఎక్కువ మంది గెస్ట్లు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. మీకు ఆ బాధ ఏం అక్కర్లేదండి, నేను బ్రహ్మచారిని. పైకి నీళ్ళు రాదు, కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి. వెరీ గుడ్, పొద్దున్నే మంచి ఎక్సర్సైజ్. కామన్ లెట్రి. లోపలికి వెళ్తే బయటికి 2 నిమిషాలకంతా వచ్చేయాలి. ఓన్లీ 2 minutes? ఎస్ ప్లీజ్. సారీ అండి, ఇదే కొంచెం ఆలోచించండి. ఇకపోతే బాత్రూమ్. స్నానాల గదిలో సంగీతం వస్తుంది ఎవరికైనా అని పాటలు. అది నా పాట కాదండి, హీరో కృష్ణది. చూడండి, మీ కండిషన్స్ ఎందుకు ఒప్పుకున్నాను. రేపు పొద్దున్నే అడ్వాన్స్ తీసుకొచ్చిస్తాను, సాయంత్రం వచ్చి జాయిన్ అవుతాను. తప్పకుండా వస్తారుగా? షూర్. 500 ఇస్తానన్నారుగా, తీరా రాకపోతే రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే ముట్టబుద్ధి అవుతుందని. అంటే నేను రాజునే మొగుడినే? ఏది కాదు, అద్దెకి తీసుకున్న ఆసామి మీరు. మీ సామే? సారీ, ఈ సామి కదా. ఓకే అండి, రేపు పొద్దున్న అడ్వాన్స్ ఇస్తాను, సాయంత్రం వచ్చి జాయిన్ అవుతాను. అలాగే. ఓకే అండి, వచ్చి జాయిన్ అవుతాను. రఘుపతి, ఏమైంది? టైర్ బస్ట్ అయిందమ్మా, త్వరగా రెడీ చేస్తాను.
కుక్కలుగా మీరు గారుస్తావు? నీ కూతురు ఇట్లాంటి ప్రమాదంలో చిక్కుంటే అలా సేవకుట్టినట్టయినా లేకుండా నిలబడతావు? నీ డబ్బున్న వాళ్ళే ఇంతేనమ్మా, రాక్షసులు. వాళ్ళంతా నా మీద పడిపోతుంటే కాళ్ళ దగ్గర నా తుపాకీ అందుకోలేవు. నువ్వు ఒక మనిషివేనా? నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మా. దేవత లాంటి అమ్మగారిని ఒక మాట అంటే ఆ పాపం కడుకు పోవడానికి 10 జన్మలు ఎత్తాలి. బుజ్జన్న మాటల్లో తప్పే ఉంది. తన మూలాన చిక్కుల్లో పడ్డ ఒక ఆడపిల్లకు సహాయం చేయలేకపోయిందే మీ దేవత? ఓహో, దేవత కనుక నేను రాయిలా నిలబడిపోయిందా? ఎంతసేపు మీ పనులు మీ బ్రతుకులే తప్ప ఎదుటి వారు సాగు బ్రతుకుల్లో ఉన్నా లెక్క చేయని మీలాంటి స్వార్థ పనులు పనుక్కోవడం నాదే తప్ప. ఇక నుంచి మీదో మీది, నాదో నాది. వస్తా. తొందరపడి నిర్ణయానికి రాకు బాబు. అమ్మగారి గురించి నిజం తెలుసుకుంటే నువ్వే చెప్పనివ్వండమ్మా. నా కళ్ళ ముందే మిమ్మల్ని ఇలా చులకన చేయటం నేను భరించలేనమ్మా. బాబు, ఇంకో గంట దాకా స్టేషన్ రాదమ్మా. ఈ లోపే వాడిని పైలోకాన్ని పంపించాలి. ఆల్బర్ట్, ఎవరో అతిథులు నా గత్తెలుపులు కొడుతున్నారు. వాళ్ళ అతిథులు అయితే ఎన్నరెగుల పాపం. ఓకే బాస్. కృష్ణ, వెల్కమ్ వెల్కమ్. ఓ, నువ్వు పంపావా ఈ ఎలక పిల్లని? ఒళ్ళో ముగ్గున బతికేదానివి నీకు ఇంత పొగరా? ప్రసాదరావు వచ్చాక వీణుంచుకున్నావా? ఎందుకే అలా అరుస్తావు? పాపం నీ ప్రియుడు గతి చూడు, చాలా కష్టపడ్డాడు కదా. 4 రోజులు జైల్లో రెస్ట్ తీసుకుంటాడు. అందాగా నువ్వు ఊరికనే పడి ఉంటుంది. దీనికి నాతో ఉంది కనరా. ఏ, నిన్ను ఉంచుకోవడానికి ఆ ప్రసాదరావు కంటే ఈ పిరికినాయల కంటే నేను తీసిపోయానా? వల విసరటమే కాకుండా చెయ్యి విసరటం కూడా నేర్చుకున్నావన్నమాట. ఈ చెంపను తాకింది ఈ చేతులే కదా. రంజిత్తును మొట్టమొదటిసారిగా దెబ్బ కొట్టిన ఆడ చేతులు. డార్లింగ్, చేతు పుచ్చుకో. ఆ రాక్షసుడు చేసిన దారుణానికి ఫలితం చూడండి. నా మీద కేసు బనాయించి అన్యాయంగా జైలు పాలు చేయించాడు. జైలు నుంచి తిరిగి రాగానే నా కారణంగా అంగవైకల్యం పొందిన అమ్మగారిని 1000 కళ్ళతో కాపు కాస్తూ బ్రతుకుతున్నాను. నన్ను క్షమించమ్మా. నిజమేమిటో తెలియకుండా కోపంలో ఏమేమో వాగిశాను. పిచ్చి తల్లి, నేను నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా. నాకు అదృష్టం లేదు. అవునమ్మా, నా కోసం ప్రాణాలకు తెగించి నువ్వు ఆ రాక్షసుల మధ్యకు దూకావు. మనిద్దరి మధ్య ఏ రక్త సంబంధం ఉందని నువ్వింత సాహసానికి పూనుకున్నావమ్మా. నిన్ను ఆప్యాయంగా కౌగులించుకోవాలని, దగ్గరకు చేర్చుకోవాలని మనస్సు తహతహలాడిపోతోంది. కానీ నాకు ఆ శక్తి లేదమ్మా, శక్తి లేదు. అమ్మా, ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లను ఆదుకోకపోవటం మీ అహంకారం అపార్థం చేసుకున్నానే తప్ప మీ అసక్తని తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను మన్నించండి. బాబు, అమ్మా, ఒక స్త్రీమూర్తి చేతులు పసిపాపలను పెంచే అమృతహస్తాలమ్మా. అలాంటి పవిత్రమైన చేతులు నరికేసిన ఆ పాపాత్ముడి చేతులు మీ పాదాలు తాకేలా చేస్తాను. మీ కక్ష తీరేలా చేస్తాను. నా కన్నతల్లి మీ ప్రమాణం చేసి చెప్తున్నాను. Go to the wall. Go to the wall, I said.
పెళ్ళయిందా? అయింది. పిల్లలంటే మరి ఒక కూతురు వయసు ఎంత? 14. ఇంట్లో టెలిఫోన్ ఉందా? టెలిఫోన్ చేసి 10 నిమిషాల్లో నీ కూతురు ఇక్కడ ఉండేది చూడు. సార్ Shut up! సార్ Do as I say. డాడీ Baby! Go on, sit there. Sit down. ఈ పసిబిడ్డను ప్రాణాలతో మీరు ఇంటికి తీసుకెళ్లాలని ఉంటే అరగంట లోపు మీ గురువు రంజిత్ ఇక్కడ ఉండాలి. సార్ నా కూతురు వదిలేయండి. నా కాళ్ళు పట్టి లాభం లేదురా బోడి గుండు. నీ గురువు కాళ్ళు పట్టి వాడి చేతులు కట్టి అరగంట లోపు ఇక్కడ తీసుకురా, లేదా కమన్. నా బేబీ ఏది? ఈ ప్రతాప్ పసిబిడ్డల ప్రాణాలు తీసే కర్కోటకుడు కాదు. నీ బేబీ క్షేమంగానే ఉంది. ముందా దుప్పటి. గుడ్, దట్స్ వెరీ గుడ్. బేబీ, బేబీ కమియా. గాడ్ బ్లెస్ యూ. ఈ డబ్బు తీసుకెళ్లి సుఖంగా ఉండు. కమాన్, టేక్ గెట్ అవుట్, గెట్ అవుట్. చూసావా, డబ్బుతో మనుషుల్ని కొనగలననుకోవటం నీ భ్రమ. నీకంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నీ కాళ్ళ కిందే గోతులు తవ్వుతారు. లే మ్యాన్, పెద్ద లాట్లు అప్పుడుకున్నాలే. హలో మిస్టర్ ప్రతాప్. నువ్వెవరు? ఈ బాబుండ్రా బిడ్డ. ఏమిట్రా నువ్వు అనేది? చెట్టు మీద కాయను కొట్టాలంటే చిన్న రాయి విసాలరా, బండరాయి విసిరితే కాయ పడదు. ఆ రాయే నీ నెత్తిన పడుతుంది. రంజిత్ నువ్వు తెలివిగా పట్టుకునుంటే నీ కోరిక తీరుండేది. మూటుగా ప్రవర్తించావు, ఆ బండరాయే నీ నెత్తిన పడింది. రాయ్, వెంటనే రంజిత్ వదిలిపెట్టు. వీడిని పట్టుకున్నది నీ తాటాకు చెప్పులకు బెదిరి వదిలేయడానికి కదరా ఈడియట్. తాటాకు చప్పుళ్ళు రణభేరి మూతలో నీకే తెలుస్తాయి. అవును, అన్నపూర్ణమ్మని ఆవిడ నీకు తెలుసు కదూ? అవును, మా అమ్మని ఏం చేశారు? ఇంకా ఏమీ చేయలేదు. రంజిత్ను వదిలిపెడితే మీ అమ్మను వదిలిపెడతాను, లేకపోతే నువ్వు ఇంటికి చేరేసరికి నీ తల్లి సేవ నిన్ను ఆహ్వానిస్తుంది. ఓకే? మా అమ్మకి ఏదైనా ప్రమాదం జరిగిందో నిన్ను నీ ముఠాన్ని సర్వనాశనం చేస్తాను. జాగ్రత్త వస్తున్నా.
ఎవరు ఎవరిది? ప్రతాప్? ప్రతాప్, ఆ పెట్టెందుకు అక్కడ పెట్టావు? నేను చెప్పిన పని చేయడం నీకు ఇష్టం లేదా? చేసుకుంటున్న ప్రాయశ్చిత్తానికి డబ్బు తీసుకోవడం తప్పు కదమ్మా. ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా? మా అమ్మ మీ పట్ల తీరని అపచారం చేసింది. అందుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. మీ అమ్మ ఎవరావిడ? మీకు పురుడు పోసిన నర్స్ అన్నపూర్ణమ్మ. అలాగా? నువ్వు అన్నపూర్ణమ్మ కొడుకువా? కానీ అంత మంచి మనిషి నాకేం అపకారం చేసింది? మీకు పుట్టిన బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పిందమ్మా మా అమ్మ. మీరు ప్రశ్నించిన ఆడపిల్లని ఆ రాక్షసుడు రంజిత్ చేతికి అప్పగించింది. ఎందుకు అన్నపూర్ణమ్మ అంత పాపాన్ని కొడిగట్టింది? ఆ పని చేయకపోతే తన భర్తను చంపేస్తామని ఆ దుర్మార్గులు భయపెట్టారట. తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి గత్యంతరం లేక మనసు చంపుకుని మా అమ్మ పని చేసిందట. ఎంత చేసినా దురదృష్టవంతురాలు తన పసుపు కుంకుమం నిలుపుకోలేకపోయింది. అలాగా? అయితే ఈ విషయాన్ని మరెందుకు ఇంతకాలం నాతో చెప్పలేదు? మా అమ్మ చనిపోయిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసిందమ్మా. ఏంటి? అన్నపూర్ణమ్మ చనిపోయిందా? అవునమ్మా. మీ కూతురు ఎక్కడుందో మా అమ్మకు తెలియదు, మరెవరికి తెలియదు. చెల్లి ఎక్కడుందో తెలుసుకోవడానికే కదమ్మా మీరు ఆ రంజిత్ కోసం వెతుకుతున్నారు. లేదు ప్రతాప్, నువ్వు చెప్పే వరకు నాకు కూతురుందన్న సంగతే నాకు తెలియదు. ఈనాళ్ళు పుట్టిన బిడ్డ చనిపోయిందనే భ్రమతోనే బ్రతికాను. అయితే మీరు రంజిత్ కోసం ప్రయత్నించడానికి కారణం ఏమిటి? నా బిడ్డ కోసం కాదు ప్రతాప్, ఆ బిడ్డ తండ్రిని చంపి నా నుదుటి బొట్టు చెరిపేశాడు ఆ రాక్షసుడు. నువ్వు ఆ దుర్మార్గుడు గురించి ప్రయత్నించకు ప్రతాప్. నా కారణాన భర్తను పోగొట్టుకుని బ్రతికినన్నాళ్ళు అష్ట కష్టాలు పడి ఉంటుంది అన్నపూర్ణమ్మ. ఆ తల్లి బిడ్డవు నువ్వు చిక్కుల్లో పడ్డ నాకు ఇష్టం లేదు. అమ్మా, నీకు పరిచయస్పరాలైన మనిషి బిడ్డనని తెలిస్తేనే రంజిత్ తలపడవద్దని ఆపుతున్నావు. నేను నీ కన్న బిడ్డనని తెలిస్తే నా కాళ్ళకు అభిమానసించడం వేస్తావు కదమ్మా. ఇది ఊహించే నేను అన్నపూర్ణమ్మ కొడుకునని నీకు అబద్ధం చెప్పాను. మాట్లాడవేం బాబు, ఇక నువ్వు ఈ విషయంలో నాకు ఏ సహాయమూ చెయ్యొద్దు. నేను మీకు చేస్తున్న సహాయం కాదమ్మా, నా ధర్మం, నా కర్తవ్యం. నా తల్లిని చంపేసిన ఆ రాక్షసుణ్ణి, మీ నుదుటి కుంకుమ తుడిచేసిన ఆ దౌర్భాగ్యుణ్ణి చిత్రవద చేయకపోతే నేను మీ బిడ్డనే కాదమ్మా. బాబు, నన్ను కన్న మనిషే నా కన్న తల్లి కాదమ్మా. కష్టాల్లో ఉన్న ప్రతి స్త్రీమూర్తి నా కన్న తల్లి. మీ కన్నీరు తుడుస్తాను, మీ కసి తీరుస్తాను, మీ కక్ష సాధిస్తాను. నోరు తెరవండి. నేను చాలా మితభాషిని, అనవసరంగా నోరు తెరవను. నోరు తెరవమంది స్వీట్ తినిపించడానికి. ఏమిటో విశేషం? ఈవేళ మీ పుట్టినరోజు అని నీకెలా తెలుసు? నిన్న మీకోసం వస్తే మీరు లేరు. ఇక్కడ ఓ డైరీ కనిపిస్తే తీశాను. కుతూహలం ఆపుకోలేక చదివేశాను. ఆ తర్వాత తెలిసింది అది మీ అమ్మగారి డైరీ అని. మీ గురించి నాకంతా తెలిసింది ప్రతాప్. పుట్టినరోజు నాడే తల్లి నుంచి దూరమైన మీరు ఈ పుట్టినరోజు నాడే మీ అమ్మగారిని కలిసి నిజం చెప్పండి. అమ్మ అని నోరార తల్లిని పిలవడంలో బిడ్డ పొందే ఆనందం, బిడ్డని హక్కును చేర్చుకోవటంలో తల్లి పొందే అనుభూతి, ఇవి మాటలకు అందనివి ప్రతాప్. రాధ, నా తల్లి పసుపు కుంకుమలను తుడిచివేసిన ఆ రాక్షసుని అంతం చేయాలి. ఈ పరిస్థితుల్లో నేను తన కొడుకునని తెలిస్తే మా అమ్మ నా మార్గాన్ని కట్టు నిలుస్తుంది. ఆ కిరాతకుండా పట్టి ఈడ్చుకొచ్చి నా తల్లి పాదాల మీద పడేసే వరకు ఈ నిజం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఏమిటో తొందర? ఏమీ లేదమ్మా, నా బిడ్డకి జ్వరం మాడిపోతుంది, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. పైకి ఏమన్నా ఇస్తారేమోనని. అలాగా? అక్క అక్క, గోపి గారు కాఫీ పంపించమన్నారు. రెడీ, తీసుకెళ్ళు. రే బషీరు, టిఫిన్ అక్కడ పంపించడానికి కుదరదు, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇవాళ నా పుట్టినరోజు.
అయితే వాళ్ళ బావగారికి స్పెషల్ అన్నమాట. ఇవాళ నీ చెల్లెమ్మ అదే బుజ్జమ్మ పుట్టినరోజు. అన్నం అంది అన్నం తిన్నట్టు కూర్చుంది. బుజ్జమ్మ పుట్టినరోజు కూడా ఇవ్వాలేనా? ప్రతాప్, ఆలోచిస్తుంటే బుజ్జి మీ తోడ పుట్టిన చెల్లెలు అనిపిస్తుంది. అవును ప్రతాప్, డైరీలో సుమతి గారికి పుట్టిన ఆడపిల్లకి కుడి చేతి మణికట్టు మీద పుట్టుమచ్చుందని అదే గుర్తుని రాసింది. దొరగారు ఇంకా దిగిరాడేంటమ్మా? రే బషీర్, ఏంటక్క? నేను చెప్పిన మాట గోపయ్యకు చెప్పావా లేదా? చెప్పానక్క. ఐచ్చలకని బొట్టెట్టి పిలిస్తే కానీ రాడన్నమాట. పెద్ద గొప్ప ఏదో పెద్ద ఏడంత మేడ ఉన్నట్టు. అమ్మమ్మమ్మమ్మ, గోపయ్య, ఓ గోపయ్య! ఏమైంది కాఫీకి? గోపయ్య, గోపయ్య! అయ్యో, ఏమైంది గోపయ్య? కాఫీ నేనే పంపానయ్యా. భగవంతుడా, ఏమిటిది? డాక్టర్ బాబు తీసుకో. గోపయ్య, 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 గోపయ్య! నా పుట్టినరోజు నాడే గోపయ్యను మట్టి చేసుకున్నాను. నేనే మట్టిలో కలుపుకున్నాను. నా చేతులారా నేనే చంపుకున్నానన్నా, నేనే చంపుకున్నాను. మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ వ్యక్తి మిస్టర్ ప్రసాద్. ఇంత చిన్నతనంలోనే తనకు 100 ఏళ్లు నిండటం నిజంగా మన దురదృష్టం. సార్, గోపికృష్ణ అనే హెల్త్ ఆఫీసర్ చనిపోయారు సార్. ఎనీ యాక్సిడెంట్? కాదు సార్, విష ప్రయోగం జరిగిందేమోనని అనుమానంగా ఉంది. నిన్న అతను తీసుకెళ్లిన అద్దె సైకిల్ తీసుకొచ్చి ఎవరో ఆ సైకిల్ షాప్ లో అతను అడ్రస్ కనుక్కున్నారు. అద్దె సైకిల్ ద్వారా ఆచూకీ తెలుసుకుని హత్య చేశారా? ఐసి. అంటే ప్రసాద్ హత్యకు అతని హత్యకు ఏదో సంబంధం ఉండి ఉండాలి. నా కూతురు బ్రతికి ఉందా? అవును, నాకు ఈరోజు తెలుసు. ఎక్కడుంది? తొందరగా చెప్పు బాబు. నోరారా అమ్మా అని పిలిపించుకోవాలని ఈ తల్లి పేగు తహతహలాడిపోతోంది. ప్రస్తుతం మీ కూతురు కూడా తల్లి ఓదార్పు అవసరమైన పరిస్థితుల్లోనే ఉందమ్మా. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. పద పద. గుడ్ మార్నింగ్ సార్. ఇతను శానిటరీ ఇన్స్పెక్టరా? అవును సార్. ఆర్ యు షూర్? షూర్ సార్. పేరు? గోపికృష్ణ సార్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 7 నెలలు సార్. ఆశ్చర్యంగా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయితే ఇక్కడ బుజ్జి ఎవరు? ఎందుకండి? శానిటరీ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణకు విషం కలిపిన కాఫీ ఇచ్చిన నేరానికి ఆమెను అరెస్ట్ చేయాలి. ఏమిటి వినలేదు? బుజ్జి కాఫీలో విషం కలిపిందా? ఒక్కసారి అది చూడండి. పెళ్లి కాకపోయినా ప్రేమించిన వ్యక్తి చచ్చిపోయాడనే బాధతో బొట్టు తుడి చేసుకుని కుమిలిపోతుంది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెలు విషం కలపగలదా? మీరే ఆలోచన చెప్పండి. ఆ కాఫీ మీ చెల్లె ఇచ్చిందనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి మిస్టర్. సాక్ష్యాధారాలు ఉన్నాయా?
వెల్, ఇప్పుడు చెప్పు, ఆ హత్య చేసింది నువ్వే కదూ? నేనే చేశాను. ఆ హత్య నేనే చేశాను. ఎందుకు చేశాను, దేనికోసం చేశానని అడగొద్దయ్యా. నా గోపయ్య నేనే పొట్టను పెట్టుకున్నాను. నా చేతులారా నేనే చంపుకున్నాను. అబద్ధం. ఆ మాటలు నమ్మకండి. మతిస్థిమితం లేక అమ్మ అలా మాట్లాడుతుంది. నాకు తెలుసు, నా చెల్లెలకి ఏ పాపం తెలియదని. అమ్మ బుజ్జి, నీ గోపయ్యకు నిజం న్యాయం రెండు కళ్ళమ్మా. అతని మీద ప్రమాణం చేసి నిజం చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఈ హత్య చేయలేదు కదా, చెప్పమ్మా. బుజ్జి, అబద్ధం చెప్పి ఒక హంతకుడు ఈ లోకంలో విచ్చలవిడిగా తిరిగే అవకాశం. చెప్పు, నిజం చెప్పమ్మా బుజ్జి. అలా అనుకోవటమే పొరపాటు. చట్టాన్ని కాపాడాలన్నా, ధర్మం 4 పాదాల మీద నడవాలన్నా కోర్టుకి, పోలీసులకి ప్రజలు సహాయపడాలి. ఇవాళ ఎవరినో హత్య చేయడం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది. అయ్యి ఏంట మాటలు చెప్తానన్నా, నిజం చెప్తాను సారు. నిన్న రాత్రి ఎవరో మనిషిని హత్య చేయడం గోపయ్య తన కళ్ళారా చూశాడు. అక్కడి నుంచి తన పర్యటకులు రావడం ఆ హత్య చేసిన వాళ్ళు చూశారట. పొద్దున్నే ఈ విషయం స్టేషన్లో చెప్పాలనుకున్నాడు, కానీ తెల్లారేలోగా తెల్లారిపోయాడు. ఆ కాపీ నేనే పంపాను, కానీ సత్య ప్రమాణకంగా అందులో విషయం తెలుస్తుందని నాకు తెలియదయ్యా. నాకు తెలీదు. కరెక్ట్. నా అనుమానమే నిజమైందన్నమాట. ఈ నిజాన్ని నీ దగ్గర నుంచి రాబట్టాలనేనమ్మా నేను ఇంత క్రూరంగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ మిస్టర్ ప్రతాప్, ఐఎమ్ వెరీ సారీ. ఆల్రైట్, కానీ ఒక్క మాట, చట్టం పోలీసులో ఉన్నది నిరపరాధుల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి మాత్రం కాదు. ఆల్రైట్, ఈ విషయంలో మీరు నాకు నిజం చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక నిజం చెప్తాను. అది మీకు శుభవార్త. ఏమిటి సార్? గోపి చనిపోలేదు. నిజంగా? ఇప్పుడు స్పృహలో లేడమ్మా, 1 గంటలో కోలుకుంటాడు. అమ్మా పుచ్చి, నీ ఆవేదననే అమ్మ ఆక్రందన్న ఆ దేవుడు విన్నాడమ్మా. అందుకే నీ దేవుడు నీకు తిరిగి ఇచ్చేశాడు. అమ్మా రాధ, ఇక్కడెక్కడైనా చిటికడ కుంకం దొరుకుతుందేమో చూడమ్మా. నా బిడ్డని ఇలా చూడలేకపోతున్నాను. అలాగేనమ్మా. డాక్టర్, మీరు చేసిన కృషి ఒక శవానికి ప్రాణం పోసింది, ఒక వంశాన్ని నిలబెట్టింది. దీనికి అంతటికీ కారకులు రాజశేఖరం గారు మిస్టర్. చివరి క్షణం దాకా మా వెన్ను తడుతూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఏదో ఆవేశంలో. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ ప్రతాప్, అది నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. థ్యాంక్స్. రామ్మా, బొట్టు పెట్టు. బుజ్జి, గోపికి డైరీ రాయటం అలవాటు ఉందా? తెలీదు బాబు, ఎప్పుడు ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఈ బొమ్మ ఆ హత్య జరగడం చూసిన రాత్రే ఈ బొమ్మ గీశాడు. ఐసి, హత్య చూసిన రోజు రాత్రే ఈ బొమ్మ గీశాడు అంటే ఇది ఆ హంతకుడు బొమ్మే అయి ఉండాలి. తెలివైన పని చేశారు కన్నింగ్ ఫెలోస్. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు? సింపుల్. నువ్వు హత్య చేయడం కళ్ళారా చూశాడా గోపి. దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనల్ని లక్ష్యమని 10 లక్షలేమని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ రోజు ఆల్బర్ట్ కాఫీలో కలిపిన విషయం అతి భయంకరమైంది. గోపి దాన్ని తాగి కూడా సావకుండా బండరాయిలా ఎలా బ్రతికున్నాడన్నదే నా అనుమానం పాత్ర. నా కోసం ప్రయత్నిస్తున్న ఆ గోపిని మనమే ఎత్తుకొచ్చి మాయం చేస్తే? ప్రతాప్,
ఊళ్ళో మనం అంటించిన పోస్టర్కి జవాబుగా వాళ్ళు ఈ పోస్టర్స్ అంటించారు. బబ్లా ఖాన్ తబ్లా ఖాన్. గుడ్. వాళ్ళుగా వాళ్ళు మన వల్ల పడబోతున్నారు. ఈసారి మాత్రం మన చేతుల్లోంచి తప్పించుకోలేదు. రంజిత్ ఎక్కడ? ప్రతాప్ని అతని ముఠాన్ని పట్టుకోవడానికి దెయ్యాలపల్లి వెళ్ళారు బాస్. ఐసి. హలో, అమర్ హియర్. బాస్, ఓపీ రూపంలో ఉన్న ప్రదీప్ సిఐడి ఆఫీసర్ రాజశేఖరం కొడుకుని తెలిసింది. ఈజ్ ఇట్? అవును బాస్, మనల్ని పట్టుకోవడానికి ఆ రాజశేఖరం పన్నెండు పల్లారు ఇదంతా. అలాగా? నన్నింత మోసం చేస్తారా? మారు వేషాలు వేసుకొచ్చి ఇలా మాయ చేస్తారా? మీ సంగతి రంజిత్తో చెప్తాను. రంజిత్ కాకపోతే వాడి బాబు గట్ట చెప్పు. కావాలా మరచొంబు మొహందానా? చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవా అని అనుభవించవే తొమ్మమొద్దు. వీరయ్య, సులోచన కట్టు. మీరు ఆ రౌడీలు ఎంతనే తీసుకురండి. ఇందులోనే అది గలంతయ్యే అవకాశం లేదు. వీళ్ళని వెతుకు. వీళ్ళ దగ్గర చేసట్లేదు. ఓ అలాగా?
ఉండాలి. ఎక్కడున్నా సరే మా ముందుకు వచ్చి ఉండిపోండి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఆ క్యాసెట్ మాకు అప్పగించండి, లేదా వీళ్ళతో నిర్దాక్షిణ్యంగా దాన్ని మారేస్తాను.
లాంగ్ మీరు వెతుకుతున్నా రంజిత్ని తీసుకొచ్చాను. నా జీవితంలో అతి సంతోషకరమైన రోజు. ప్రతాప్, నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు నా ఆస్తి యావత్తూ నీకు రాసిస్తాను. సుమతి, వద్దు వద్దు, నన్ను చంపొద్దు, చంపొద్దు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. ప్రతాప్, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించావు? ఇన్నేళ్లుగా వైధవ్యాన్ని భరిస్తూ అవమానాన్ని సహిస్తూ ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం బ్రతికున్నాను. దానికెందుకు ఇలా అడ్డు తగిలావు? నా కసి తీరే క్షణాన ఎందుకు ఇలా చేశావు? చెప్పు. అమ్మా, వద్దు, నన్ను అలా పిలవకు. నువ్వు నా వాడివి కావు, పగవాడివి. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పగవాడు పరాయివాడు ఎలా అవుతాడమ్మా? కన్న తల్లి లక్ష్యాన్ని నెరవేర్చడం బిడ్డ బాధ్యత కాదా అమ్మా? తల్లి చేతిలో రక్తసిక్తం కావటం ఏ బిడ్డ భరించగలడు చెప్పమ్మా? అదే నీ కన్న బిడ్డకు పెంచుకున్న తల్లి పెట్టిన పేరమ్మా. బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, బాబు. ఏమిటి బాబు ఈ రక్తం? ఏమిటిది? అమ్మా, ఇది నీ రక్తమేనమ్మా. నేను నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనని నిరూపించుకోవటానికి ఇది పుట్టిన మాదారం, ఇది పుట్టిన మాదారం. అమ్మా, బాబు, 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 బాబు. నా తోడబుట్టినోడని చెప్పకుండా ఎందుకు మంటకాలం దాచావు? నాకు ఇంతకు ముందే కదమ్మా తెలిసింది. తల్లి చెల్లి బతికే ఉన్నారని, తన అనాథ కాదని తెలుసు కూడా ఎందుకు ఇంతకాలం దూరంగా ఉన్నాడు? ప్రమాదం ఏం లేదు, బుల్లెట్ ఈజీగానే తీసేయగలిగాం. మీరు వెళ్ళి చూడొచ్చు. నీ ప్రియుడు కోసం బొట్టు తుడి చేసుకోవడానికి నీకెంత హక్కుందో, నా ప్రియురాలను ఎదుట బొట్టు దిద్దటానికి నాకు అంతే హక్కుంది. మా కోసం సుమంగళిగా నటించిన నువ్వు జీవితాంతం సుమంగళిగా ఉండిపోవాలన్నదేనమ్మా మా అందరి ఆశ. అన్నయ్య, అన్నయ్య. ఎందుకమ్మా కన్నీరు? నీ జీవితంలో పన్నీరు కురవాలని, కలకాలం నీ పెదవులపై చిరునవ్వు చిందాలని మా అందరి కోరిక. ప్రదీప్ తీసుకున్నది మంచి నిర్ణయం, దాన్ని పాటించడం నీ కర్తవ్యం. కర్తవ్యాల్ని నిర్వర్తించడమే మానవుల లక్షణం. లక్షణంగా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కనటమే భార్యాభర్తల కర్తవ్యం. అంటే మీ తదుపరి కార్యక్రమం. నవ్వకండి, ఎక్కువగా నవ్వకండి. నవ్వుతూ ఎక్కువ మందిని కనేకండి. ఒక్కరు లేక ఇద్దరు, అంతే. ఇక్కడ రావండి.